నేను వచ్చేసా. హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీ అందరి ఆశీస్సుల వల్ల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే భోగి సంక్రాంతి కనుమ వ్లాగ్ అండి. ఏంటి పిచ్చిదాన్ని ఎప్పుడు పెడుతున్నావా అని అనుకుంటారు కొంతమంది, నాకు తెలుసు. కానీ కంటిన్యూస్లీ ఫంక్షన్స్ అని చెప్పి ఆ వర్క్ ఈ వర్క్ ఉండి చాలా డిలే అయిపోయింది. ప్లస్ కొంచెం మొబైల్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేసింది అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు లేట్గా అయినా లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసేసి మా ఇంటి ముందు భోగి రోజు వేసిన ముగ్గులు. నిజంగా అండి, ముగ్గులు వేస్తే ఎంత బాగుంటుందో కదా. మా ఇంటి ముందు అయితే చాలా మంచిగా వేస్తారు. అందుకని చెప్పి 3 days కూడా నేను వీడియో అనేది షూట్ చేశాను. సో భోగి రోజు నేనైతే టిఫిన్ ఇడ్లీ వేసాను అనమాట. ఎక్కువ ఇడ్లీయే ప్రిఫర్ చేస్తున్నాను అండి, ఎందుకంటే దోశ పూరి చపాతీ పెట్టుకుంటే మార్నింగ్ టైం వర్క్ అవ్వట్లేదు. అదే ఇడ్లీ అయితే హాయిగా ఇడ్లీ పిండి కలిపేసుకోవటం, ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవటం, తినేయటం, అంతే కదా. సో ఇవైతే 5 plates వస్తాయి. ఇవి ఒక్కసారి వండితే చాలండి, మా ఇంట్లో సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే వండాలన్నమాట. ఒక్కసారి పెడతాను ఇడ్లీ. సో ఇడ్లీ ప్లస్ పల్లీ చట్నీ. పల్లీలో కొంచెం పుట్నాలు వేసి చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. సో నేను మా వారు పిల్లలే కదా, అందుకని చెప్పి ఒక్కసారి పెడతాను. ప్లేట్కి 4 ఇడ్లీ అంటే 5 plates, 4 20 వస్తాయి అన్నమాట. సో ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది. నిజంగా నేను చేసిన ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ కొంతమందికి హార్డ్గా కూడా ఉంటుంది. అది పిండి కలపటం వల్ల కావచ్చు, లేదా ఒక్కోసారి మనం ఏదైతే రవ్వ యూస్ చేస్తాం కదా, ఇడ్లీ రవ్వ, అది కూడా తేడా కొడుతుంది అనమాట. సో ఇదైతే మా వారికి ప్లేట్ ఇచ్చేస్తున్నాను తినడానికి. నేనైతే తర్వాత తింటాను, ఎందుకంటే మనం అన్ని వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాతే తింటాము. అంతకుముందు తింటే కనుక మనకి ఎక్కదు. ఫస్ట్ చట్నీ కూడా నేను కొంచెమే చేస్తాను. కొంచెం పిండి మిగులుతుంది కాబట్టి ఏ రోజు చట్నీ ఆ రోజే ప్రిఫర్ చేస్తాను. పోనీ ఫస్ట్ రోజు చట్నీ మిగిలిన సెకండ్ డే మా వాళ్ళు తిన్నారు, అది మాత్రం కన్ఫామ్. సో అందుకని చెప్పి నేను ఏ రోజు చట్నీ ఆ రోజే చేస్తాను, ప్లస్ కొంచెమే చేస్తాను. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో, వేడి వేడి ఇడ్లీ ప్లస్ చట్నీ, నిజంగా చాలా బాగుంటుంది కదా. సో నెక్స్ట్ లంచ్లోకి అయితే పప్పుచారు చేసేస్తున్నాను. ఇవాళ మా ఇంటికి మా వాళ్ళు వస్తున్నారు, సో వాళ్ళకి ఇష్టమైన పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు ప్లస్ వడియాలు ఉన్నాయి, అలానే పెరుగు మిరపకాయలు ఉన్నాయి, అవి ఫ్రై చేసేస్తాను ఇప్పటికైతే. నెక్స్ట్ సంక్రాంతి రోజు కుమ్మేద్దాం అనమాట. సో పప్పుచారు చాలా ఈజీగా చేసేస్తాను. ఫస్ట్ అయితే కందిపప్పు నానబెట్టి ఉడికించేసాను. ఆ కందిపప్పుని మిక్సీ జార్లో వేసేస్తాను, ఎందుకంటే అక్కడక్కడ పలుకులు లేకుండా ఉండటానికి. నెక్స్ట్ చింతపండు కూడా నానబెట్టి పక్కన రసం తీసి ఉంచేసాను. సో ఆ రెండు కలిపేసాను. దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసాను. ఉప్పు కారం మొత్తం వేసేసి కొంచెం సన్నగా తరుగుతాం కదా పొడుగ్గా ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉంటే పుదీనా వేసుకోండి. ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే, అది మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే టమాటా ముక్కలు కూడా చూసారా కొంచెం కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే సపరేట్గా కొంచెం కుక్ చేసి వేస్తాను, అది కూడా చూపిస్తాను. కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా టమాటా, కొద్దిగా కొత్తిమీర వేసాను, అంతే. ఇదైతే ఫస్ట్ అయితే బాయిల్ అవ్వాలి. ఇదైతే సైడ్కి పెట్టేసి ఇంకో గిన్నె ఇటు పెట్టేసుకున్నాము. పులుపు తగ్గట్టు చూసుకొని కొంచెం వాటర్ వేసి సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసేసాను. తర్వాత మనం ఏదైతే పప్పు దినుసులు వేసుకుంటామో అది వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, మనం యాజ్ యూజువల్ పప్పుకి ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ వేసుకోవాలి, ఎండుమిర్చి అవన్నీ. దాని తర్వాత టమాటా, మునక్కాయ ఉంటే ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ వేసాను, అంతే. మునక్కాడ కూడా దొరకలేదు. సో దాని తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసాను. వేసి ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. లైట్ ఇది తాలింపు అన్నట్టు అనమాట. చూసారా కొద్దిగానే కారం వేస్తున్నాను, అంతే. మొత్తం కలిపేసి ఆయిల్లోనే మగ్గనివ్వాలి. దీనిలో స్పెషల్ ఫ్లేవర్ ఏంటంటే ధనియాల పొడి, సాంబార్ పొడి, ఈ రెండు కంపల్సరీ వేయండి. అసలు పప్పుచార ఎప్పుడు పప్పుచారే చేయమంటారు, అంత బాగుంటుంది. నేనైతే యూజువల్గా ఇదే చేస్తాను. ప్లేట్ పెట్టేసేసి మగ్గించేసేసుకోవాలి. పక్కనైతే మనకి పప్పు అనేది బాయిల్ అవుతుంది అన్నమాట, మంచిగా మరగాలి.
జస్ట్ టమాటా ఉల్లిపాయలే కదండి, ఒక 4 to 5 minutesలో ఉడికిపోతుంది అంతే. మంచిగా అది ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అంతే అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తే సెట్ అయిపోతుంది అంతే. దాని తర్వాత ఒక్కసారి పప్పు మొత్తం చూసుకొని, ఉప్పు కారం మొత్తం సరిపోయిందో లేదో చూసుకొని, ఈ మనం ఏదైతే తాలింపు పెట్టుకున్నామో ఆ వెజిటబుల్స్ అన్ని దాంట్లో కలిపేసుకోవటమే అంతే. ఆ తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా సాంబార్ పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ అలా చల్లేసి ప్లేట్ మూత పెట్టేయండి. ఆ వేడికి చాలు, ఆ స్మెల్ సూపర్ ఉంటుంది, గదులన్నీ నిండిపోతాయి అన్నమాట. అంత బాగుంటుంది, ప్లస్ కడుపు నిండా తినేయచ్చు చారుతో. ప్లస్ నేనైతే ఆఫ్టర్నూన్ మా వాళ్ళ కోసం ఏం చేశానంటే పప్పుచారు ప్లస్ వడియాలు, పెరుగు మిరపకాయలు నేను ఇంట్లో చేశాను, అవే పెట్టాను. కాకపోతే ఈ పప్పుచారు ఒక్కటే నేను వీడియో తీయగలిగాను, ఇంకా వడియాలు అవేం వీడియో తీయలేదు. ఇంకో మాట ఏంటంటే ఇది వచ్చేసేసి భోగి వ్లాగే అండి. నెక్స్ట్ సంక్రాంతి వ్లాగ్ వచ్చేసింది. కొన్ని అయితే సరుకులు రాశాను. యాక్చువల్లీ డిమార్ట్కి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు, బయటకు వెళ్ళి తెచ్చుకున్నాను. అందుకని చెప్పి మామూలు కిరాణా షాప్లోనే తీసుకొచ్చారు. పల్లీలు ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే స్పెషల్స్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ అయితే కార్న్ఫ్లెక్స్, ఇది నాకు పిచ్చండి ఈ కార్న్ఫ్లెక్స్ అంటే, ఫ్రై చేసుకొని తింటామంటే నా పిచ్చి మా ఆయన కూడా అంటించాను. దాని తర్వాత పల్లీలు, పుట్నాలు పచ్చడి కోసం అని చెప్పి, పుట్నాలు వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, రెండు కలిపి బాగుంటుంది. పల్లీలు, నెక్స్ట్ వచ్చేసేసి ఇలైచీ అనమాట, అది యాలకులు అంటారు కదా, సో అవి. ఇది వచ్చేసేసి చిన్న పౌడర్ అనమాట, ఫ్లేవర్ నచ్చితే తెచ్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇవి కార్న్ సీడ్స్ తెలుసు కదా, పాప్కార్న్ అవుతాయి, సో అవి అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి మినప్పప్పు, వీటన్నిటితో పాటు ఇంకా ఎండు కొబ్బరి, ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ సర్ది పెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వంట చూపిస్తాను. లాస్ట్ డే ఇడ్లీ పిండి అని చూపించాను కదా, యాక్చువల్లీ ఇది డే వ్లాగ్స్ అన్నీ ఒకరోజు పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పటికే చాలా డిలే అయింది. సో అందుకని చెప్పి అక్కడక్కడ కట్ చేసి మరి 3 days ఒకటే వ్లాగ్ కింద చేస్తున్నాను అనమాట. సో ఇది చూసారా, సంక్రాంతి రోజు మా ఇంటి ముందున్న ముగ్గు అనమాట. రథ ముగ్గులు వేశారు, చాలా బాగా వేశారు. ప్రతి ఇంటి ముందు రథం ముగ్గే ఉందండి. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేస్తే ఇల్లు చూసారా ఎంత గందరగోళంగా ఉందో. ఇది వచ్చేసేసి నాన్ వెజ్ అనమాట, నాటుకోడి ప్లస్ మటన్ పార్ట్స్ అనమాట. ఇవి బోటి అంటారు కదా తెలుగులో, పొట్టపేగులు అంటాం కదా, సో అవి ప్లస్ అరిసెల కోసం అని చెప్పి బియ్యం నానపెట్టేశాను. ఇది వచ్చేసేసి ఇడ్లీ వేసానని చెప్పాను కదా, కొంచెం పిండి ఉంది కదా, అదే పిండితో ఇడ్లీ వేసాను. ఆ ఇడ్లీ సరిపోవు కదా మన వాళ్ళకి, సో అందుకని చెప్పి కొంచెం అయితే ఉప్మా చేశాను. పిల్లలు ఇడ్లీ తిన్నా మేము ఉప్మా తినేస్తాము. మీరు ఎప్పుడైనా ఈ ఉప్మా పల్లి చట్నీ కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ముందెళ్ళి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఎందుకంటే నేను ఎక్కువ ఇష్టపడేదాన్ని కాదు, అసలు తినేదాన్ని కాదు, బట్ నేను ఒక ఫంక్షన్లో తిన్నానండి, చాలా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి ఎప్పుడైనా, డైలీ చేయను కానీ ఎప్పుడైనా మాత్రం పల్లీ చట్నీ ఉంటే తప్పకుండా ఉప్మా చేస్తాను. నెక్స్ట్ ఇదైతే లంచ్లోకి పులావ్ చేస్తున్నా. పులావ్లోకి ఎప్పుడు నార్మల్ చికెన్ అయినా అందుకని చెప్పి నాటుకోడి తీసుకొచ్చారు. నాటుకోడిలో యాజ్ యూజువల్ ఎగ్స్ ఉంటాయి. సో ఎగ్స్ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో. ఇవి చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మా అమ్మమ్మ అప్పుడైతే ఇంట్లోనే నాటుకోళ్ళని పెంచేవాళ్ళు కదా, సో వాళ్ళు సండేనో లేదా అకేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక నాటుకోడిని వేసేసేవాళ్ళు. సో అలా ఎగ్స్ వచ్చేవి, ఆ ఎగ్స్ సపరేట్ చేసి నాకంటూ ఫ్రై చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అంత బాగా తినేదాన్ని. ఈ సెక్షన్ వచ్చేసేసి మన సెక్షన్ కాదు, ఎందుకంటే ఇది ఫుల్ మటన్ అనమాట, మనం చెయ్యి కూడా పెట్టాము దానిలో. సో ఇది వచ్చేసేసి పులావ్కి, బగారా రైస్కి. నెక్స్ట్ దాల్చా, ఇది వచ్చేసేసి బోటి పొట్టపేగులు, ఇవి దీన్ని ఏమంటారో తెలుగులో నాకు కూడా తెలియదు.
అవన్నీ క్లీన్ చేసేసారు మా వాళ్ళు. సో ఇల్లు అయితే ఇంత గందరగోళంగా ఉంది. లంచ్ అయితే తినేస్తున్నాం సంక్రాంతి రోజు. బగారా రైస్, అదే పులావ్ ప్లస్ దాల్చా ప్లస్ చికెన్ కర్రీ. సూపర్ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసేసి ఒక 4కి కూర్చున్నామండి ఈ అరిసెలు చేయడానికి. చాలా టైం పట్టేసింది, నడుములు ఒక్కటే నొప్పి అనమాట. చేసాం, బాగానే ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఒకటి రెండు కొంచెం డ్యామేజ్ అయ్యి అంతే. పర్లేదబ్బా, అరిసెలు చేశాను నేను కూడా, బాగానే చేశాను. సో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవైతే అరిసెల సెక్షన్. నెక్స్ట్ డే ఏంటి, కనుమ రోజు కూడా ఏం తగ్గించలేదండి. ఆ రోజు కూడా ఫుల్ నాన్ వెజ్ అనమాట. చూసారా కనుమ రోజు ముగ్గు. నాకు దీనిలో ఒక విషయం అర్థం కాలేదండి. సంక్రాంతి రోజు రథం ముగ్గు వేసినప్పుడు రథంకి చక్రాలు ఉంటాయి కదా, అది బయట వైపుకు ఉన్నాయి. అది కనుమ రోజు రథం ముగ్గు వేసినప్పుడు చక్రం అనేది, అదే వీల్స్ అంటారు కదా, ఆ వీల్స్ అనేవి ఇంటి వైపు ఉన్నాయి. దానిలో ఏమైనా రహస్యం దాగుందా, లేకపోతే ఏమైనా ఉందా అనేది కనుక్కోవాలి. నిజంగా అప్పటి నుంచి అనుకుంటున్నాను కాబట్టి గుర్తులేదు అంతగా. అదైతే నేను ఒకటి చూశాను కంపల్సరీ. సంక్రాంతి రోజు ఆ వీల్స్ అనేవి రోడ్ సైడ్ ఉన్నాయన్నమాట. బట్ కనుమ రోజు ఆ వీల్స్ అనేవి ఇంటి వైపు ఉన్నాయి. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్లస్ ఆ రోజు అయితే ఇంకా మొత్తం అలసిపోయాము. 3 days వంటలు, పిండి వంటలు ఇవన్నీ చేసి నెక్స్ట్ చక్రాలు ఒక్కటి బ్యాలెన్స్, అది ఎందుకు వదలాలని చెప్పి చక్రాలు కూడా చేసేసుకున్నాము. పిల్లలకి స్నాక్స్ పడి ఉంటాయని చెప్పి. ఎప్పుడో ఒకసారి కదండి చేసుకునేది, అరిసెలైనా చక్రాలు అప్పుడప్పుడు చేస్తాం, కానీ అరిసెలు చేయం కదా. సో అరిసెలు కూడా చేసాం, చక్రాలు కూడా చేసాము. ఈజీగా ఇంట్లోనే అయిపోయేటట్టు చేసుకున్నాం. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే